శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? మీనరాశి వారికి శని ప్రభావం ఉన్నా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటారు. ఎప్పుడు భయపడుతూ లేకపోతే ఏదో కృషించిపోతున్నట్టుగా ఏ పని కావట్లేదని కష్టపడిపోతూ ఉంటారు. మీరు ఏలెట్ల ప్రభావం కదా, కానీ గురుదృష్టి ఉంది. మీరు ఆశీర్వాదం చూసుకుంటున్నాడు కదా, ఏ ప్రాబ్లం లేకుండా ధన విషయంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. కానీ 3rd భావంలో కుజుడుండి శని దృష్టి ఉందంటే 2వ ఇంటి వాడిగా 3వ భావంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ధన విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే మీ తమ్ముళ్ళకి చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది, వాళ్ళకి కూడా దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఆటంకాలు ఉండవండి. తల్లిగారికి బాగుంటుంది, కంఫర్టబుల్నెస్ ఎక్కువ మీకు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య వస్తుంది మీకు. అలాగే పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. పుత్ర సంతానం అలాగే పుత్రుల వలన మీకు ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము అన్నీ ఉంటాయి. అలాగే సంగీతము, నృత్యము, సాహిత్యము ఈ కళారంగాల్లో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. మీకు అలాగే మీకు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. మీకు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మెరుగుగా ఉంటుంది. బాగా అధికమైన లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సప్తమ స్థానాన్ని శని చూడడము అంత గొప్ప అదృష్టం ఏం కాదండి. అలాగే 6వ భావంలో కూడా శుక్రకేతువులు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. కాబట్టి మీకు శత్రువుల వలన భార్యాభర్త విషయంలోనూ చిన్న ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి భాగ్యస్థానము అమితంగా బాగుంది. నాన్నగారికి బాగుంటారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగుంటాయి. భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అలాగే మీకు వాహనాలు కొనుక్కోవాలన్నా లేకపోతే హౌసెస్ కొనుక్కోవాలన్నా ఇది మంచి కావాలంటే అవకాశాలు మాత్రం ఉన్నాయి. డబ్బులు సమకూరుతాయి. మీకు బాగా అధికమైన ధనప్రాప్తి కలుగుతుంది, దానిలో సందేహం లేదు. ఉద్యోగాల ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ప్రమోషన్స్లో ఆటంకాలు ఏర్పడము, అంటే ఎక్కడున్నాము అంటే అక్కడే ఉండము. కొంతమంది ఉద్యోగాల్లో భద్రత లేకపోవడం జరుగుతుంటుంది. కానీ 12వ భావంలో రాహు కూడా అంత మంచివాడు కాదు. మీకు దూర బంధువులని ఇబ్బంది పెట్టడము, శారీరక శ్రమ, గృహంలో నష్టము, పీడ కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా గురుబలం ఉంది కాబట్టి మీరు సర్వదా సుఖపడతారు, అదృష్టవంతులుగా మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట, అంటే ఉద్యోగం ఉండమని అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను. నిజంగా జరుగుతూనే ఉంటాయనుకుంటే అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1/2 hour వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే
ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్పా అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు, వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు వాళ్ళ అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కన పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దైవారాధన, దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తోంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి, అలాగే శివుడిని అభిషేకించాలి, విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరే రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడికి ఆరాధన చేయాలి, శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలా వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.